నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అలీ భాయ్ ఏంటి దరిద్రం, ఇలాంటి మాటలు అనడం దేనికి, క్షమాపణ చెప్పడం దేనికి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే సినీ నటుడు అలీ గురించి ఈ వీడియో చేస్తున్నాను అన్న విషయం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పైగా థంబ్నెయిల్లో చూస్తే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అన్న విషయం కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి, అంటే నిన్న ఈ రోజు నుంచి కూడా సినీ నటుడు అలీకి సంబంధించి ఒక వీడియో బాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సినీ నటుడు అలీ ఒక సబ్బుకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆ అడ్వర్టైజ్మెంట్లో చేశారు. దీంతో అలీ మీద హిందూ భక్తులంతా కూడా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయం మరి అలీ వరకు చేరిందో ఏమో. అలీ స్పందించి క్షమాపణ చెప్పారు. అసలు అలీ ఏ విషయంలో అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం మాట్లాడారు, ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే అలీని చూస్తే నాకు ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తుంది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి. అంటే తెలిసి మట్టిలో బురదలో అడుగు పెట్టడం దేనికి, ఆ తర్వాత కాలికి బురదైంది అని చెప్పేసి కడుక్కోవడం దేనికి అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అలీ కూడా మంచి జ్ఞానం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. సీతాకోకచిలుక అని చెప్పేసి భారతీ రాజా డైరెక్షన్ చేసిన ఒక సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. ఆ సినిమా దగ్గర నుంచి కూడా అలీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు కూడా నటిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా నటిస్తున్నారు. అయితే కొన్ని వందల సినిమాల్లో నటించిన అలీకి, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్న అలీకి బయట ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే విషయం తెలియదా? ఎన్నో దాన ధర్మాలు చేశాడు కదా అలీ. నిజానికి అలీ చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి. రాజమండ్రికి సంబంధించిన అలీ తన చుట్టుప్రక్కల గ్రామాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు, ఎవరికైనా డబ్బు అవసరం ఉందని తెలిసినప్పుడు, ఆర్థిక అవసరంలో ఉన్నారని తెలిసినప్పుడు, వైద్యానికి అవసరం అయిందని తెలిసినప్పుడు తన చేతనైనంత సాయం చేశారు అలీ. మరి అలాంటి వ్యక్తికి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు మనం అనే విషయం తెలియదా? ఆ ఇంగితం ఉండదా? సో అందుకని నేను ఏంటి దరిద్రం అలీభాయ్ అని చెప్పేసి టైటిల్లో పెట్టాను. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం దేనికి, క్షమాపణ చెప్పేంత వరకు తెచ్చుకోవడం దేనికి అనేది నా ఉద్దేశం. సో ఇలాంటి మాట ఎందుకన్నాను అలీభాయ్ గురించి అని చెప్పి మీకు అనిపిస్తే ఒక్కసారి ఈ వీడియో చూడండి. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోపయాడు అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తారు. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూశారు కదా, ఘర్ అని చెప్పేసి ఒక ఆయుర్వేదం సబ్బు అనుకుంటుంది. సో దానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు అలీ. దాంట్లో లక్ష్మీదేవి మీద కొన్ని పదాలు వాడారు. ఎందుకు ఈ పదాలు వాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఏదో స్పూఫ్ లాగా చేద్దాం అనుకున్నట్టుగా జరిగి ఉంటుంది ప్రయత్నం అనేది. ఎందుకంటే దేవుడు చేసిన మనుషులు అని చెప్పేసి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది కదా, అందులో అలీ లక్ష్మీదేవిని భయపెట్టే విధంగా మంత్రాలు చదువుతూ ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దాన్ని బేస్ చేసుకుని దానికి ఆధారంగానే ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అయితే ఒక ఒంటికి రుద్దుకునే సబ్బు, ఒంటి మీద మనం ఎక్కడ పడితే అక్కడ రుద్దుకునే సబ్బు గురించి లక్ష్మీదేవిని స్తుతిస్తూ మంత్రాలు చదవాల్సిన అవసరం, అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఇప్పుడు అంతా కూడా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. సో అలీ కూడా మరి ఈ విషయంలో స్పందించారు. తన వరకు వెళ్ళిందేమో, స్పందించి క్షమాపణలు చెప్పారు. అయితే ఇక్కడ చిన్న మనం విషయం మాట్లాడుకోవాలి. అంటే ఇన్ని సినిమాలు చేసిన అలీకి, ఇంత జ్ఞానం సంపాదించిన అలీకి అసలు మనం ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ముందు ఊహించుకుని ఉండాల్సిందే. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మనం ఉంటే బాగుండేది అని చెప్పేసి అలీ అనుకుని ఉండాల్సింది. ఈ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసిన ఆ క్రియేటివ్ హెడ్ ఎవడున్నాడో వాడిని చంప మీద పెట్టి ఒకటి పీకి, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయిరా వెధవా, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇలా క్రియేట్ చేయకు, ఒంటికి రుద్దుకునే సబ్బు ఎక్కడ పడితే అక్కడ రుద్దుకుంటాం మనం, ఇలాంటివి ఈ అడ్వర్టైజ్మెంట్లో పెట్టకూడదురా అని చెప్పేసి అతడికి అలీ బుద్ధి చెప్పి ఉండాల్సింది. బుద్ధి చెప్పి నేను ఈ యాడ్ చెయ్యను అని చెప్పి గట్టిగా చెప్పి ఉండాల్సింది. కానీ అలీ ఆ క్రియేటివ్ హెడ్, అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేసిన ఆ హెడ్ ఎవడు ఉన్నాడో
వాడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు, అడ్వర్టైజ్మెంట్ చేసేసాడు, డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ చేశాడు వాడు చెప్పినట్టు. కానీ ఆ తరువాత దాని మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకతని ఆధారంగా చేసుకుని అలీ క్షమాపణలు కూడా చెప్పాడు. క్షమాపణలు చెప్పడమే కాదు, ఆ బాంబే కంపెనీ, ఆ సబ్బుల కంపెనీ ఏదైతే ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని తీసివేయమని కూడా చెప్పాను, దాన్ని తీసివేశారని కూడా అలీభాయ్ చెప్పుకొచ్చాడు. సో మొత్తానికి అలీభాయ్ని అయితే మెచ్చుకుంటున్నారు, కానీ క్షమాపణలు చెప్పిన తర్వాత చాలామంది అభినందిస్తున్నారు. ఎందుకంటే తప్పు చేయడం కాదు, దాన్ని సరిదిద్దుకోవడంలో కూడా మన పరిణతి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. పశ్చాత్తాపానికి లోనే ఆ తప్పుని సరిదిద్దుకున్నవాడు నిజంగా గొప్పవాడని కూడా చెప్తున్నారు. అందుకని అలీని ప్రస్తుతం గొప్పవాడని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ క్షమాపణ వీడియోని రిలీజ్ చేయనంత వరకు అలీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ అలీభాయ్, నీ తప్పుని దిద్దుకున్నావని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూస్తే కమెడియన్ అలీ ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడానికన్నా ముందు ఒక్కసారి బ్రహ్మానందం గారు చేసిన అడ్వర్టైజ్మెంట్ని చూసుంటే బాగుండేది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే బ్రహ్మానందం ఇటువంటి అడ్వర్టైజ్మెంటే ఒకటి చేశారు సబ్బుకి. అంటే ఈ సబ్బు రుద్దుకుంటే ఇంత తెల్లగా అవుతామా అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ నటించారు. అయితే మరి అలాంటి హావభావాలతోటో లేకపోతే అలాంటి ఒక క్రియేటివిటీ కలిగిన అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుండేది అలీ కూడా. కానీ తన గత సినిమాలో లక్ష్మీదేవిని భయపెడుతూ ప్రసన్నం చేసుకునే విధంగా చేసిన కామెడీ స్పూఫ్ని ఈ సబ్బుల యాడ్ కోసం చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద అలీ ఒక్కసారి బ్రహ్మానందం చేసిన అడ్వర్టైజ్మెంట్ని చూసి నాకు ఇలాంటిది క్రియేట్ చేయండి, నాకు అలాంటిది వద్దు అని ముందే చెప్పుంటే బాగుండేది అని చెప్పే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.